ఇప్పుడు మనతో పాటు ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. సార్ మొదటిగా చూసుకున్నట్టయితే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ పాఠ్య పుస్తకాలపై ఒక అంశం తెరకెక్కించింది. అంటే ప్రధానంగా పాఠ్య పుస్తకాల్లో గత ప్రభుత్వం అమలు చేస్తుంది ఇప్పుడు వద్దంటున్నారు. ఆల్రెడీ స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు పిల్లలకి ఇష్యూ అయ్యే పాఠ్య పుస్తకాలను ఆపడం గత ప్రభుత్వాలలో వాళ్ళ ఫోటోలు ఉన్నాయి కదా అని ఆపడం కరెక్ట్ కాదు కదా. అలా చూసుకుంటే మనం తమిళనాడులో చూసుకుంటే జయలలిత ప్రభుత్వం మారినప్పుడు స్టాలిన్ అప్పుడు ఆవిడ ఏదైతే ఇష్యూ చేసిందో గ్రైండర్లు కానీ ఇవన్నీ కానీ ఇచ్చారు. ఆవిడ ఫోటో ఉండే. అలాగే ఏపీ కూడా ఇప్పుడు గత జగన్ ఉన్న ఫోటోల్ని ఇప్పుడు ముద్రిద్దామనుకుంటుంది. చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. మరి ఎందుకు ఈ తెలంగాణలో మాత్రమే ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు? మళ్ళీ ప్రజాధనం వృధా అవుతుంది కదా. ఇప్పుడు మేడం, ఇక్కడ ప్రజాధనం ఒకటే వృధా కాదు. ఇప్పుడు గత ప్రభుత్వము తన పరిపాలన కాలంలో ఈ టెక్స్ట్ బుక్స్ పబ్లిష్ అయినాయి కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఫోటో దాని మీద ఉన్నది. అదే ఫోటో ఇప్పుడు మళ్ళీ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి దాన్ని తీసేస్తున్నాం అనేది తీసేసే వాళ్ళ యొక్క వాదన, వాళ్ళ ఆర్గ్యుమెంట్. అంటే ముఖ్యంగా ప్రభుత్వం కాదు. అది ఇక్కడ అంశం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అధికారంకి వచ్చింది డిసెంబర్లో రావడం జరిగింది. డిసెంబర్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇది 6 నెలలు దాటింది, 7 నెల, ఇది జూన్. నిజంగా ఇటువంటి ఏమైనా ఆలోచన ఉంటే అప్పుడే చేసి ఉండేది. ఇక్కడ సమస్య ఏమొస్తున్నదంటే ఇప్పుడు అక్కడ కేసీఆర్ ఫోటో ఉన్నదా, లేకపోతే గత ప్రభుత్వం ఏం చేసింది, లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ముఖ్యమంత్రి ఫోటో ఉందన్న ఇవి సమస్యలు ఒక స్థాయిలో ఉంటాయి. అసలు విషయం ఏంటంటే నేను ఒక టీచర్గా చెప్తున్నా. ఇప్పుడు మొత్తం తెలంగాణలో స్కూల్స్ ఓపెన్ అయినాయి. మన 12వ తారీఖు నుంచి ఓపెన్ అయ్యింది. అంటే ఇవాళకి 3 రోజులు అవుతుంది స్కూల్ స్టార్ట్ అయ్యి. స్కూల్ స్టార్ట్స్ అయిన తర్వాత సహజంగానే స్టూడెంట్స్ లేదా విద్యార్థులకు కావాల్సిన ఏంటంటే అక్కడ పిల్లలకు టెక్స్ట్ బుక్స్ లేదా పాఠ్య పుస్తకాలు. ఆ పాఠ్య పుస్తకాలు ఉంటేనే టీచర్స్ వాళ్ళ క్లాసులు చెప్తారు. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయినాయి, క్లాసులు స్టార్ట్ అయినాయి. ఈ టైంలో మొత్తం పుస్తకాలన్నీ కూడా మళ్ళీ వాపసు తెప్పించి మళ్ళీ దాన్ని మేము ఇంకా వేరే తరీగా చేసి పంపుతామంటే చాలా టైం అవుతుంది. కొంత మీరు అన్నట్టు వ్యయము, దుబారా ఖర్చు ఇవన్నీ ఒకవైపు అయితే, రెండో వైపు ఏంటంటే అమూల్యమైన వాళ్ళ సమయం కానీ కాలం కానీ వృధా అవుతుంది. ఉదాహరణకు అనుకుందాం, ఇది ఈ ప్రవాసం ఈ ప్రాసెస్ అంతా కావడానికి నెల నుంచి 2 నెలలు పడుతుంది. ఎంత పడుతుందో మనకు తెలియదు. ఇంకా దాని మొత్తం టెక్స్ట్ బుక్లలో కూడా మార్పులు చేస్తారా, పూర్తిగా బయటకే వస్తుంది. అవన్నీ ఒకవేళ నెల నుంచి వెళ్ళి ఆ పైన కాలం ఒకవేళ వేస్ట్ అయిపోతే పిల్లలకు తమ అకాడమిక్ అంటే ఒక విద్యా సంవత్సరంలో పెద్ద నష్టపోతారు. కాబట్టి ప్రభుత్వం నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి విషయాలలో పెద్దగా పట్టించుకోకుండా ఉండడమే అవసరం. ఒకవేళ వాళ్ళకంత మేము మార్చాలనుకుంటే వచ్చే విద్యా సంవత్సరంలో వాళ్ళు పుస్తకాలలో సిలబస్ మార్చవచ్చు, మళ్ళీ తిరిగి పుస్తకాలు రాయించవచ్చు. ఏమన్నా అంతకుముందు ఏమన్నా అవకతవకలు తప్పులు జరిగినాయని వాళ్ళు భావిస్తే వాటిని కూడా వాళ్ళు సవరించి మళ్ళీ అన్ని విధాలుగా వచ్చే విద్యా సంవత్సరం అన్ని ఇప్పటి నుంచి మార్పులకు శ్రీకారం చుట్టి అని చేసి నెక్స్ట్ ఇయర్ చేయొచ్చు. ఒకవేళ అనుకుందాం దురదృష్టవశాత్తు అనుకోకుండా సమయం బాగా ఎక్కువ పట్టింది అనుకోండి, పడితే మాత్రం పిల్లలకు చాలా నష్టం అవుతుంది. సమాజంలో కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు విద్య అన్నది అది పేరెంట్స్ కు మొత్తం సమాజానికి సంబంధించిన విషయం. కేవలం టిఆర్ఎస్ లేదా బిఆర్ఎస్, కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వాల సమస్య కాదు. అది ప్రధానంగా మొత్తం తెలంగాణ సమాజానికి సంబంధించిన ఒక ప్రధానమైన అంశం. ఇప్పుడు ప్రస్తుతం మనకు వినిపిస్తున్న మాట ఏంటంటే ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులే చేపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలతో సంబంధం లేదు. ఎందుకంటే గతంలో మార్పులు కానీ టీఎస్ని టీజీగా మార్చడం కానీ, కొన్ని అంశాలు ఈ తెలంగాణ గీతాన్ని మార్చడం కానీ, అలాగే ప్రస్తుతం ఇప్పుడు మన పాఠ్య పుస్తకాలే కానీ ఈ మార్పులు వెనుక ఖచ్చితంగా కేసీఆర్ మీద కక్ష సాధింపు చర్యలు తప్ప ఎక్కడా ప్రజాపాలన పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు మీరు అడిగిన ఈ 2-3 సంఘటనలు ఏవైతే, ఉదాహరణకు జయ జయ హే ఈ గీతం ఒకటి, తర్వాత తెలంగాణ చిహ్నాన్ని మార్చడానికి ప్రయత్నం చేయడం, మూడోది పాఠ్య పుస్తకం. అయితే మొదటి విషయం ఏంటంటే ఈ జయ జయ హో జనని జనకి ఇది తెలంగాణ
ఉద్యమం అప్పుడే చాలా ఉధృతంగా ఇప్పుడు మనకు స్వతంత్ర పోరాట సమయంలో వందే మాతరం గీతానికి కానీ దానికి ఉన్నంత శక్తి దీనికి ఉన్న వెనుకనే నేను తెలంగాణ ఉద్యమకారునిగా వరంగల్ జిల్లా జాక్ చైర్మన్. ఇది పెద్ద ఎత్తున ఉద్యమంలో పాడేవాళ్ళు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఈ స్కూల్లో ప్రేయర్ టైంలో ఏదైతే ప్రార్థన స్కూల్లో లోపలికి పోయే ముందు ఈ పాట ప్రతి తెలంగాణ స్కూల్లో కూడా పాడేవాళ్ళు పిల్లలు పాడేవాళ్ళు. అంటే దానికి అంత శక్తి పాపులారిటీ ఉండే. అది అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నా కూడా దాన్ని జోలికి వాళ్ళు పోలేదు. ఎందుకంటే దాన్ని మళ్ళీ అటు ఇటు అంటే ఇంకా ఎక్కువ ఉధృతం అవుతాను, వాళ్ళకి ఆ భయమో లేకపోతే ఏదో పాడుకొని మనకు పోయింది అనుకుని పోతుంది. కానీ ఇది దురదృష్టవశాత్తు ఏంటంటే చాలా మంది ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు రాష్ట్రం వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గీతాన్ని పెడతారని అందరూ అనుకున్నారు. అయినా కూడా ఆయన పెట్టలేదు. పెట్టకపోయినప్పుడు కూడా జరిగింది ఏంటంటే ఈ గీత వింటే కంటిన్యూ అవుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, పిల్లలు స్కూళ్ళలో వాడుతున్నారు. అయితే మళ్ళీ గవర్నమెంట్లో ఏం జరిగిందో కానీ దాన్ని స్కూళ్ళల్లో ఆపించడం జరిగింది. అది దానిలో అప్పుడు చాలా విమర్శ కూడా కేసీఆర్ ఎదుర్కోవడం జరిగింది. తప్పుడు నిర్ణయం అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని రాసిన వాళ్ళు అందశ్రీని కొంత గౌరవించి ఆ పాటను అధికార భాష పాటగా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మా తెలుగు తల్లి అట్లాగనే ఈ పాట పెట్టాలని అంతవరకు బాగానే ఉన్నది. ఈ విషయంలో మాత్రం కొంత మేరకు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి కానీ మిగతా వాళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గారు చేయలేని పని వీళ్ళు చేసిండ్రు, అది పాట పెట్టిండ్రు అన్నది. అది మరి ఆ పాట విన్నా కూడా మళ్ళీ ఏంటంటే ఆయన కీరవాణి దీనికి సంగీత దర్శకుడు వాళ్ళే పాట పాడారు. మళ్ళీ తెలంగాణ గీతాన్ని ఆంధ్ర వాళ్ళతో పాట పాడించారన్న ఒక విమర్శ కూడా వచ్చినప్పుడు కూడా ఒకటి ఏంటంటే ఓవరాల్గా మళ్ళీ ఒక తెలంగాణ ఒక గీతం, తెలంగాణ అస్తిత్వంతో ఉన్న గీతాన్ని వాళ్ళు పెట్టడం అనేది మంచి విషయం. ఇక పోతే మీకు తెలంగాణ చిహ్నం, తెలంగాణ చిహ్నం పెట్టినప్పుడు అప్పుడు అనేకమైన చర్చలు జరిగిన తర్వాతనే ఇప్పుడు 2 ప్రధానమైన గుర్తులు, సింబల్స్ దానిలో పెట్టడం జరిగింది. ఒకటి కాకతీయ తోరణం లేదా కాకతీయ ఆర్చ్ అంటారు. ఆ తోరణం కాకతీయ పరిపాలకులు కాకతీయులు అంటేనే తెలంగాణ, వరంగల్ లేకపోతే తెలంగాణ అస్తిత్వం. తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు ఆంధ్ర చరిత్రకారుల మీద కానీ, ఆంధ్ర మీడియా మీద కానీ, లేకపోతే వాళ్ళ సాహిత్యంలో ఉన్న వాళ్ళ మీద మేము ఒక ప్రధానమైన ఆరోపణ చేసేవాళ్ళం. ఏంటంటే కాకతీయులు కూడా మొత్తం ఆంధ్ర, తెలంగాణ అన్ని ప్రాంతాలను కూడా పరిపాలించారు. కాకతీయులు కూడా బలవంతమైన పెద్ద సామ్రాజ్యం. అదే ఆంధ్ర పరిపాలకులు కానీ, ఆంధ్ర మేధావులు కానీ, మిగతా వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు కానీ విజయనగర సామ్రాజ్యానికి ఇచ్చినంత ప్రాముఖ్యత కాకతీయ సామ్రాజ్యానికి కానీ కాకతీయ రాజులకు ఇవ్వలేదు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నది కాబట్టి వాళ్ళు కావాలని తక్కువ చేసి చూపెట్టారని కూడా మేము చెప్పడం జరిగింది. అటువంటి దానికి బలమైన సింబల్ కాకతీయ సామ్రాజ్యానికి ఏంటంటే కాకతీయ తోరణం లేదా కాకతీయ ఆర్చ్. అది రెండవది ఏంటంటే హైదరాబాద్కు ఒక చిహ్నంగా మన హైదరాబాద్ అనగానే చార్మినార్ చూపెట్టారు. ఆ చార్మినార్ను ఆ 2 తీసుకొని మిగతా అంశాలు పెట్టి అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర గుర్తుగా పెట్టడం జరిగింది. అయితే అక్కడ చార్మినార్ కూడా ఏంటంటే చార్మినార్ కూడా అది ఒక ముస్లిం కట్టడం కాదు, లేకపోతే ముస్లిం స్మారక చిహ్నం కూడా కాదు. అక్కడ జరిగింది ఏంటంటే అంతకుముందు ప్లేగు మిగతా అంటువ్యాధులు వచ్చి కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది. అప్పుడు హైదరాబాద్ చనిపోయినప్పుడు అప్పుడున్న రాజు వాళ్ళు చనిపోయిన వాళ్లకు గుర్తుగా ఆ చిహ్నాన్ని లేదా కట్టడం జరిగింది. ఆ రెండింటిని కూడా తీసివేస్తామన్నప్పుడు పెద్ద ఎత్తున మన తెలంగాణలో కూడా ఒక విధమైన తీవ్ర విమర్శ, కొంత మేరకు దానికి రాజకీయ పోరాటం చేయడానికి, ప్రజా పోరాటం చేయడానికి కూడా ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ ప్రభుత్వం ప్రజల యొక్క మనోభావాలను గమనించి ముందు పోకు అంటే ఎట్లా ఉంటే నష్టమవుతుందని ప్రొఫెసర్ కోదండరామ్ గారితో ఇది కేవలం ప్రతిభాలే ఉన్నది, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అసెంబ్లీలో పెట్టి చర్చించి అమరవీల స్తూపాన్ని చిహ్నాన్ని కూడా ఆ గుర్తులో పెట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ఒకటి అక్కడ ఇది రెండవది. మూడవది ఇప్పుడు మీరు అన్న టెక్స్ట్ బుక్స్ కూడా ఇంతమంది మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఏంటంటే సహజంగానే కాంగ్రెస్ ని వ్యతిరేకించే ప్రత్యర్థులు ఏమనుకుంటారంటే ఇది కావాలని కక్షపూరిత చర్య అని వాళ్ళు అనుకుంటారు.
వీళ్ళు కాంగ్రెస్ నుంచి వైపు నుంచి లేదంటే మేము చరిత్రను టిఆర్ఎస్ కేసీఆర్ వక్రీకరించాడు, దీన్ని మేము సక్రమైన మార్గంలో పెట్టడానికి లేదా విషయాన్ని మేము కరెక్ట్ గా చేయడానికి. అంటే మీరు అంటున్న దాన్ని బట్టి అంటే గతంలో ఇవేమి ఆలోచించకుండానే కేసీఆర్ ఇవన్నీ ప్రవేశపెట్టారన్న అంటారా? అంటే మీరు ఇది ఈ చిహ్నము అప్పుడు కొంత చర్చ జరిగింది. ఆ తర్వాత ఇది ఈ పాఠ్య పుస్తకాలు అనేది ఆయన రెండు విధాలుగా ఉండదు. ఒకటి ఏంటంటే నేను మొదటి ముఖ్యమంత్రి కాబట్టి నేను మెసేజ్ ఇస్తానా ఏదైనా ఒకటి ఉండొచ్చు. రెండోది పిల్లలు చదువుకుంటారు కాబట్టి పుస్తకమే ఉంటుంది కాబట్టి రాజకీయ లాభం కోసము రాజకీయాల కోసం కూడా వాడుకున్నారు. ఇట్లా కూడా జరిగి ఉండొచ్చు. అంటే గత ప్రభుత్వాలు అయితే రాజకీయ లబ్ధి కోసమే ముందు మాట కింద వాళ్ళ ఫోటోలు వేసుకున్నారు. ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళు ఒక అకాడమిషియన్ ఒక ప్రొఫెసర్ మాట్లాడుతున్న వాళ్ళని అడుగుతున్నాయి. సాధ్యమైనంత వరకు రాజకీయ పార్టీలు కానీ ప్రజా నాయకులు కానీ పరిపాలకులు కానీ ఈ విద్య అటువంటి ఒక సున్నితమైన అంశంలో ఇటువంటి పెట్టకూడదు. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎవరు అసలు పెట్టకూడదు. అంతకుముందు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా ఎవరు పెట్టారు. ఈ మధ్యన వచ్చిన ముఖ్యమంత్రులకే ఇది పట్టింది. అంతకుముందు కేసీఆర్ ముందు చాలా మంది ముఖ్యమంత్రులు అట్లనుకుంటే ఈయన కన్నా పాపులర్ అయిన ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉండేది. ఆ తర్వాత వైఎస్ఆర్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా పెట్టలేదు. ఈ తర్వాతనే మొదలైంది. అక్కడ జగన్, చంద్రబాబు, అక్కడ మళ్ళీ అక్కడ జయలలిత గారు. కాబట్టి ఒకటేంటంటే ఇటువంటి వాటిలో సాధ్యమైనంత వరకు రాజకీయాలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎటువంటి ప్రభావం కానీ ఎటువంటి ప్రమేయం కానీ లేకుంటుంటేనే ఎడ్యుకేషన్ బాగుంటుంది. లేకపోతే ఇటువంటి అనవసరమైన విషయాలు రావడం, ఒకలేమో మేము మా ముఖ్యమంత్రి కాబట్టి మేము పెట్టుకున్నామని బీఆర్ఎస్ వాళ్ళు అనవచ్చు, లేదు మారింది కాబట్టి మీ ముఖం ఎందుకు మా ముఖ్యమంత్రి ముఖం కావాలని కాంగ్రెస్. అంటే ఇవన్నీ కూడా అవసరం లేని విషయాలు. ఇవన్నీ పిల్లలకు చదువు వచ్చే విషయం కాదు. ఆ ఫోటో ఉన్నా పిల్లలకు నష్టం లేదు, లేకుండా నష్టం లేదు. అసలు ఆ విషయమే పిల్లలకు అవసరం లేదు. ఒకవేళ ఈ ప్రభుత్వం ఏమైనా విద్యార్థులకు మేలు తెలుసుకుంటే విద్యార్థులకు అనేకమైన వసతులు లేవు. అన్నిటికన్నా ముఖ్యమైన టాయిలెట్స్ లేవు సరిగ్గా, లేకపోతే మంచినీళ్ళ సదుపాయం లేదు, లేకపోతే ఫర్నిచర్ సరిగ్గా లేదు, బిల్డింగ్స్ లో ఇంకా చాలా వాటికి సరైన లేవు. అటువంటి వాటిని పెంచి ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్, నైపుణ్యం గల ఎడ్యుకేషన్ ఇచ్చి టెక్నాలజీ కొత్త కొత్త అంశాలు దాంట్లో పెట్టి అట్లా నేర్పితే పిల్లలు లాభపడతారు. కానీ ఇటువంటి విషయాలతో పెద్దగా లాభాలు ఉండవు. నా ఉద్దేశంలో అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం లేని ఒక అంశాన్ని తీసుకొని అనవసరంగా వాళ్ళ ఇబ్బంది పాల్పడుతున్నారు అనుకుంటారు. ఎందుకంటే అనవసరమైన కాంట్రవర్సీ. కేసీఆర్ మొన్ననే ఎలక్షన్లో 2023లో ఓడగొట్టారు. మళ్ళీ 2024 ఎంపీ ఎలక్షన్లు ఇంకా ఘోరంగా ఓడగొట్టారు. అటువంటి కేసీఆర్ బొమ్మను గురించి వీళ్ళు పెద్దగా పట్టించుకొని మాట్లాడడం అయితే ఇది ఒక విధంగా వీళ్ళకు అది రాజకీయంగా అయితే పెద్ద నా ఉద్దేశంలో ఒక క్లెవర్ మూవ్, అంటే ఒక తెలివిగల మూవ్ కాదు. అలాగే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుందంటే పిల్లల భవిష్యత్తు కంటే రాజకీయాలే ముఖ్యమా కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటూ ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు వస్తుంది ఒకవేళ, ఇప్పుడు అదేనమ్మా, ఒకవేళ బుక్స్ ఇక్కడ నుంచి కాలేజ్ స్కూల్ నుంచి వీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో డిపాజిట్ చేసి మార్పులు చేర్పులు ఏవైతే ప్రభుత్వం అనుకుంటుందో అవన్నీ చేసి మళ్ళీ పుస్తకాలు పిల్లలకు రీడ్ చేసి ఒకవేళ గడువు ఎక్కువ ఉంది, నెలలో అంతకన్నా ఎక్కువ గడువు ఎక్కువై విలువైన సమయం వృధా అయితే మాత్రం మీరు అనుకున్నట్టుగా చాలా తీవ్రమైన విమర్శలు ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి కూడా వాళ్ళ దగ్గర సరైన సమాధానం కూడా ఉండదు. ఎందుకంటే పిల్లల చదువు కన్నా కూడా ఇవన్నీ మీకు ముఖ్యమంటే కూడా వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి విషయాలు కాకుండా ప్రభుత్వం పరిపాలనా పరంగా కానీ ప్రజలకు ఇచ్చిన హామీల మీద కానీ శ్రద్ధ వహించి పరిపాలనా పరంగా మంచిగా చేసి స్కూళ్ళని డెవలప్ చేసి ఈ ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకోవచ్చు.